డీటెయిల్స్ చూస్తే నల్గొండ జిల్లా హలియా ఫేమస్ బేకరీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కల్తీ జ్యూస్ దాగి పలువురు అస్వస్థతకు గురి కావడంతో కుళ్ళిన ఫ్రూట్స్తో జ్యూస్ తయారు చేస్తున్న వ్యవహారం బయటపడింది. ఈ ఘటనతో బేకరీ నిర్వాహకుల వైఖరిపై కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. నిలదీసిన కస్టమర్లతో నిర్వాహకులు దురుసుగా ప్రవర్తించడంతో బాధితులు ఫుడ్ సేఫ్టీ అథారిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. మీరు ఒకటే కాదు అది తీయాలా ఒక 10-20 నిమిషం పడుతుంది. అందుకోసం కట్ చేసి ఫ్రిడ్జ్లో పెడుతుంది. ఓకే ఇది న్యాచురల్ కదా, ఇవి పడుతుంది న్యాచురల్ కదా, కెమికల్ అవి ఓకే న్యాచురల్ లేవా? మనదంతా కట్ చేసి తమ్ముడు మీరు అర్థం చూసుకో. మీరు ఒకటి ఇవి కాదా, ఇది అంటే తొందరగా ఇవ్వాలండి ఎప్పుడు సార్. మీరు ఒకటే కాదు అది తీయాలా ఒక 10-20 నిమిషం పడుతుంది. అందుకోసం కట్ చేసి ఫ్రిడ్జ్లో పెడుతుంది. ఓకే ఇది న్యాచురల్ కదా, ఇవి పడుతుంది న్యాచురల్ కదా, కెమికల్ అవి ఓకే న్యాచురల్ లేవా? ఏం లేదు కదన్నా, మ్యాంగో ఉంది నేను పట్టుకుంది, నేను నాకే పోసింది. నువ్వు ఓకే ఇది న్యాచురల్ కదా, ఇవి పడుతుంది న్యాచురల్ కదా, కెమికల్ అవి ఓకే న్యాచురల్ లేవా? మనదంతా కట్ చేసి తమ్ముడు మీరు అర్థం చూసుకో. మీరు ఒకటి ఇవి కాదా, ఇది అంటే తొందరగా ఏం లేదు కదన్నా, మ్యాంగో ఉంది నేను పట్టుకుంది, నేను నాకే పోసింది. నువ్వు నాకు పోసినావు, నా దగ్గర ఉంది వీడియో, నా దగ్గర వీడియో ఉంది. మీరు వీడియో చూపించండి, దాంట్లో ఏం లే పెట్టండి, మనకు అది సంబంధం లేదు కదా. మనం ఏం చెప్పాలి మీకు, ఏం చెప్పాలి? ఏది లేవు కదా, మళ్ళీ వస్తారా మనకి కస్టమర్ అంటే ఇప్పుడు వీడియో ఉంది కదా, ఇప్పుడు కస్టమర్ లేవు కదా, లేవు కదా, కస్టమర్ ముందర వీడియో లేవు కదా, కస్టమర్ ముందర వీడియో ఇస్తలేవు కదా, మళ్ళీ ఎందుకు మన ఇస్తలేవు కదా. నల్గొండ జిల్లా హలియా ఫేమస్ బేకరీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కల్తీ జ్యూస్ తాగి పలువురు అస్వస్థతకు గురి కావడంతో కుళ్ళిన ఫ్రూట్స్తో జ్యూస్ తయారు చేస్తున్న వ్యవహారం బయటపడింది. ఈ ఘటనతో బేకరీ నిర్వాహకుల వైఖరిపై కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. నిలదీసిన కస్టమర్లతో నిర్వాహకులు దురుసుగా ప్రవర్తించడంతో బాధితులు ఫుడ్ సేఫ్టీ అథారిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. జిల్లా హాలియాలో ఫేమస్ బేకరీ ఉంటుంది. ఆ ఫేమస్ బేకరీ సంబంధించి ఫుడ్ తో పాటు అక్కడ జ్యూస్ కూడా తయారీ చేస్తున్నారు. ఆ జ్యూస్ సంబంధించి తాగినటువంటి కొంతమంది కస్టమర్లకు అస్వస్థతగా గురి కావడంతో కూడా వాళ్ళని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయితే ఆ ఆసుపత్రిలో కొంతమంది ట్రీట్మెంట్ జరుగుతున్న నేపథ్యంలో ఫుడ్ పాయిజన్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే అంతకుముందు ఆ ఫేమస్ బేకరీలో కుళ్ళిన జ్యూస్ అంటే తాగి కూడా కల్తీ జ్యూస్ తాగి అస్వస్థతకు గురైనట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే కస్టమర్ సంబంధించి బాధితులు ఎవరైతే ఉన్నారో వారు నిర్వాహకులను నిలదీసినటువంటి క్రమంలో కూడా కుళ్ళినటువంటి పళ్ళు బయటపడ్డట్టుగా తెలుస్తా ఉంది. మ్యాంగో, అదేవిధంగా సపోటాతో పాటు వాటర్ మిల్లన్ ఇటువంటి కుళ్ళినటువంటి పండ్లు మొత్తం కూడా వాటితో జ్యూస్ తయారు చేసినట్టు తెలుస్తా ఉంది. వారు నిలదీసేటువంటి క్రమంలో కూడా జ్యూస్ మొత్తం కూడా చెత్త కుప్పలో పడేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ప్రశ్నిస్తున్నటువంటి కస్టమర్లతో కూడా ఇటు నిర్వాహకులు దురుసుగా ప్రవర్తించడంతో ఈ విషయాన్ని కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులకు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు పోలీసులు కూడా ఘటనపై విచారణ చేపట్టినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఫేమస్ బేకరీ అంటే హాలియాలో ఆ బేకరీ చాలా ఫేమస్ ఉంటుంది. దాని పేరు కూడా ఫేమస్ బేకరీ. ఈ ఫేమస్ బేకరీ సంబంధించి నల్గొండ జిల్లా వ్యాప్తంగా దాదాపు 50 బ్రాంచ్లు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. 50 బ్రాంచ్లకు సంబంధించి ఒకటేసారి బల్క్ గా కూడా ఫ్రూట్స్ తీసుకొస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇటు ఫ్రూట్స్ కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఫ్రూట్స్ తీసుకొచ్చి ఎక్కువ రోజులు నిల్వ ఉంచినటువంటి క్రమంలో ఆ ఫ్రూట్స్ కుళ్ళిపోవడం, ఆ కుళ్ళిపోయినటువంటి ఫ్రూట్స్ ను విక్రయిస్తున్నట్టు కూడా ఫ్రూట్స్ జ్యూస్ తయారు చేసి విక్రయిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ ఘటనకు సంబంధించి అక్కడ కొంతమంది అస్వస్థతకు గురి కావడంతో కూడా ఈ కుళ్ళిపోయినటువంటి పళ్ళతో జ్యూస్ తయారు చేసినటువంటి వ్యవహారం మొత్తం కూడా బయటపడ్డట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి
ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు పోలీసులు విచారణ చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించి ఆ బేకరీ మూసేసి కూడా నిర్వాహకులు పరారీలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. న్యాచురల్ కాదు, కెమికల్ అది. ఇల్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు. న్యాచురల్ లేవా? నేను అడిగిచ్చే నాకు అర్థం కాదు. ఇప్పుడు పైసలు ఇచ్చినా నల్గొండ జిల్లా హలియా ఫేమస్ బేకరీలో దారుణం ఘటన చోటు చేసుకుంది. కల్తీ జ్యూస్ తాగి పలువురు అస్వస్థతకు గురి కావడంతో కుల్లిన ఫ్రూట్స్తో జ్యూస్ తయారు చేస్తున్న వ్యవహారం బయటపడింది. ఈ ఘటనతో బేకరీ నిర్వాహకుల వైఖరిపై కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. నిలదీసిన కస్టమర్లతో నిర్వాహకులు దురుసుగా ప్రవర్తించడంతో బాధితులు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. పైసలు ఇచ్చినా అది కాదు, మనదంతా కట్ చేసి తమ్ముడు మీరు అర్థం చూసుకో.